కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రికని మనం అధ్యయనం చేస్తున్నాం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక క్రొత్త నిబంధన 27 పుస్తకాలు ఉండగా ఈ 27 పుస్తకాల్లో ఎక్కువ భాగం పత్రికలే సింహభాగాన్ని తీసుకున్నాయి. మిగతా సువార్తలు, ప్రకటన గ్రంథం మనం చూస్తాం. ఎక్కువ భాగం మాత్రం పత్రికలే ఉంటాయి. ఈ పత్రికలు ఎందుకు ఉద్దేశించబడ్డాయనంటే సంఘం ప్రారంభించబడిన తొలి దినాల్లో, అంటే యేసుక్రీస్తు వారి ఆరోహణం అయిపోయిన తర్వాత సంఘం ప్రారంభించబడిన తొలి దినాల్లో వారు ఎదుర్కొన్న పరిస్థితులు, వారు ఎదుర్కొన్న ఆ సందర్భాల్ని, వారిలో ఉన్న లోపాలని ఎత్తి చూపించి వారి పరిష్కారాలను ఇస్తాం. ఆయా సందర్భాల్లో రాయబడిన పత్రికల్ని మనకి పరిశుద్ధాత్ముడు దేవుని కృప చేత గ్రంథస్థం చేశాడు. వాటిని చదువుకున్న తర్వాత వ్యక్తిగతంగా మనలో కానీ, అంటే వ్యక్తిగతంగా మన జీవితాల్లో కానీ, సంఘంగా మన సంఘాల్లో కానీ మనం కలిగి ఉన్న లోపాలని ఆ పత్రికలు చదువుకున్నప్పుడు అవి ఎత్తి చూపిస్తాయి అన్నమాట. అదేవిధంగా మనకి కావలసిన పరిష్కారాన్ని కూడా ఆ పత్రికల ద్వారా మనకి దేవుడు దయచేస్తాడు. ఆ క్రమంలో మనం ఏం చేస్తున్నామంటే కొరింథీయులకు రాయబడిన మొట్టమొదటి పత్రికని మనం చదువుతున్నాం. ఈ చదువుతున్న ఆ క్రమంలో మనం ఏం చూసామంటే పౌలు అసలు ఈ పత్రికను ఎందుకు రాయాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం మొట్టమొదట అధ్యయనం చేసాం. తర్వాత ఈ కొరింథీ అనే ఆ పట్టణంలో సుమారు పౌలు వెళ్ళేటప్పటికి 3 నుంచి 4 లక్షల మంది జనాభా కలిగిన ఆ పట్టణం. అయితే అంటే చాలా క్రీస్తు 53, 55 ఆ సందర్భంలో రాస్తున్న పత్రిక ఇది. అప్పటికే ఆ ప్రాంతం చాలా అభివృద్ధికరంగా, చాలా ఒక నగరంగా ఏర్పడి జంట నగరాలుగా ఉన్న ఒక పట్టణం అది. ఆ పట్టణంలో వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. వాణిజ్యపరంగా అది చాలా అభివృద్ధి చెందిన పట్టణం అయి ఉంది. అయితే అది ఒక పక్క, అంటే అభివృద్ధి పరంగా ఒక పక్క అయితే, రెండో పక్కన ఆ పట్టణం ఎలాంటిది అయిందంటే జారత్వంతోనూ విగ్రహారాధనతోనూ చాలా అంటే నీచమైన జీవన స్థితిని కలిగిన ప్రజలు ఆ పట్టణంలో ఉన్నారు. అంటే నైతికమైన విలువలను కలిగిన పట్టణం కాదు, చాలా దిగజారిపోయిన పట్టణం అది. వ్యభిచారం చేయడం కూడా ఒక దైవ కార్యం అని భావించే పట్టణం, అంటే అలాంటి సంస్కృతిని కలిగిన పట్టణం. అలాంటి పట్టణంలో అపోస్తలుడైన పౌలు తన రెండో ప్రయాణంలో 18 నెలలు అక్కడ పనిచేశాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేశాను. గత వారం మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఆ పట్టణంలో పనిచేయడం కోసం దేవుడు అంతకన్నా ముందుగానే, అంటే అపోస్తలుడైన పౌలుకు ముందుగానే అక్కడ ఒక కుటుంబాన్ని చక్కగా ఆయనకి తోడుగా ఏర్పాటు చేశాడు. అకుల, ప్రిస్కిల్లా అనే ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. వారందరూ కలిసి సంవత్సరం మీద 6 నెలలు ఆ పట్టణంలో పనిచేశారు అనే విషయాన్ని మనం చూసాం. అయితే అపోస్తలుడైన పౌలు రెండో ప్రయాణంలో ఆ పట్టణంలో పనిచేసి సంఘం ప్రారంభించి సంఘంలో పెద్దలు నియమించి ఆయన తన యథావిధిగానే ఆ పట్టణాన్ని విడిచిపెట్టి మరో పట్టణానికి వెళ్ళిపోయాడు. పౌలు మూడో ప్రయాణంలో ఎఫెసీ అనే పట్టణంలో 3 సంవత్సరాలు పనిచేస్తున్న సమయంలో అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ పట్టణాన్ని గురించిన సమాచారాన్ని విన్నాడు. విన్నప్పుడు ఆ పట్టణం పరిస్థితి, అంటే పట్టణం పరిస్థితి ఎప్పుడు అలాగే ఉంది, కానీ పట్టణంలో జ్యోతిగా వెలగాల్సింది ఏంటి? సంఘం. అంటే పట్టణం అంతా అంధకారంలో ఉన్నప్పటికీ కూడా ఆ అంధకారంలో కూడా జ్యోతిలోకి వెలగాల్సిన దేవుడి యొక్క సంకల్పం ఏంటంటే సంఘం. ఆ సంఘం కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కొరింథీ పట్టణం చేత ప్రభావితం చేయబడింది. గత అధ్యయనంలో, అంటే గత వారం అధ్యయనంలో మనం అది నేర్చుకున్నాం. లోకం చేత సంఘం ప్రభావితం చేయబడాలా, సంఘం చేత లోకం ప్రభావితం చేయబడాలా అన్నప్పుడు దేవుడి యొక్క ఉద్దేశం సంఘము లోకాన్ని ప్రభావితం చేయాలి, అది దేవుడి యొక్క ఉద్దేశం. కానీ కొరింథీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎలా ఉంది? లోకమే సంఘాన్ని ప్రభావితం చేసేసింది. అప్పుడు ఆ సందర్భంలో అక్కడ అనేకమైన సమస్యలు వచ్చాయి. కలహాలు, జారత్వం, విగ్రహాలకు సంబంధించిన తినేడు, వివాహంలో సమస్యలు, ప్రభుబల్లో సమస్యలు,
ఆరాధనలు ఎలా నడుచుకోవాలో సమస్యలు, ఇలా అనేకమైన సమస్యలు వచ్చేసాయి. అప్పుడు ఈ సమస్యలన్నింటికీ జాడత్వాన్ని గురించి ముందు ఒక పత్రిక రాసినప్పటికీ అది మనకి బైబిల్లో లేదు. ఈ మొట్టమొదటి పత్రిక అని చెప్పబడుతున్న ఈ పత్రికలో అపోస్తలుడైన పౌలు మొట్టమొదట స్వీకరించిన మొట్టమొదటి సమస్య ఏంటంటే సంఘంలో విభజనలు అనే అంశాన్ని ఆయన మొట్టమొదట పరిష్కరించడానికి ఈ పత్రికలో తను ఉద్దేశించాడు. ఆ విషయాన్ని మనం చదువుదాం. అసలు సంఘంలో ఉన్నవారు ఏ విధంగా ఉండాలనేది యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏముందో ఒకసారి మనం చూద్దాం. యోహాను రాసిన సువార్త. సంఘం ఏ విధంగా ఉండాలో అనేది యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశాన్ని ఎందుకు తెలుసుకోవాలండి? నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందో లేదో. సంఘంలో ఉన్న విభజనల గురించి మనం చూస్తున్నాం. అసలు సంఘం పట్ల యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అనంటే, సంఘము అనేది శరీరం అయితే శిరస్సు ఎవరు అంటే క్రీస్తు ప్రభువు వారు. కాబట్టి తన సంఘం ఎలా ఉండాలనేది ఎవరి యొక్క ఆలోచన ఉంటుందంటే క్రీస్తు ప్రభు ఆలోచన ఉంటుంది. మరి ఇంకొకరు ఆలోచన మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇంకొకరు ఇలా ఉండాలని కోరకుండా దానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ సంఘం ఎలా ఉండాలనేది ఎవరి నిర్ణయం అయి ఉండాలి అంటే క్రీస్తు నిర్ణయం అయి ఉండాలి. అప్పుడు ఆ క్రీస్తు ఏ విధంగా ఉండాలని కోరుకున్నాడో ఒకసారి మనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాన్ని నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. యేసుక్రీస్తు వారు తన సంఘం ఏ విధంగా ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. మరియు నీవు నన్ను పంపితివనియు లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారిలో మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే ప్రార్థించట్లేదు, వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచిన వారు అందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించున్నాను. యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడిపోయే ముందు చేసిన ప్రార్థనది. ఆ ప్రార్థనలో తన యొక్క సంఘాన్ని కూర్చిన తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేశాడు. ఏంటంటే దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా తండ్రి నీవు నేను ఎలా ఏకమై ఉన్నాము, ఈ శిష్యులు కూడా మనతో అలాగే ఏకమై ఉండాలి. అపోస్తుల వాక్యం విన్న వారందరూ కూడా తండ్రి యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఏకమై ఉన్నారో అలాగే ఏకమై ఉండాలనేది దేవుడి యొక్క యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం అంటే. అప్పుడు తొలినాళ్ళలో సంఘం ప్రారంభించబడిన తొలినాళ్ళలో ఎలా ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు సంఘం ప్రారంభాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ ప్రారంభించబడిన సంఘం ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం. ఏమని ప్రార్థించారు యేసుక్రీస్తు వారు? తండ్రి యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఏకమై ఉన్నారో అలా ఏకమై ఉండాలి నా సంఘం అని ఆయన కోరుకున్నారు. అప్పుడు ఆ ప్రారంభించబడిన సంఘం ఎలా ఉంది అంటే 32వ వచనం చదువుతున్నాను. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండ్రి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో తనదని ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగిన సమిష్టిగా ఉండేది. అంటే ఆస్తిని గురించి తర్వాత మనం చూద్దాం, అది వేరే అంశం. ఒకవేళ ఆస్తిలో కూడా చిన్న చిన్న విభేదాలు వస్తుంటాయి. అంటే నీది నాది అనేది వస్తుంది. కానీ సంఘం ప్రారంభించబడిన తొలి దినాల్లో ఎలా ఉందనంటే యేసుక్రీస్తు వారు ఏ విధమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు, తన సంఘం పట్ల ఏకమై ఉండాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు కదా. ఆ ఏకమై ఉండాలనే ఉద్దేశం సంఘం యొక్క ప్రారంభ దినాల్లో ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు వారు ఎలా అనుకున్నారో అలాగే ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏక ఆత్మయు కలిగి ఉన్నారు. అయితే ఈ సంఘం ప్రారంభించబడి యెరూషలేములో ప్రారంభించబడి సమరయ ప్రాంతానికి వెళ్ళింది. సమరయ ప్రాంతం నుంచి ఇంకా చుట్టుపక్కల అన్నింటిని వ్యాపించుకుంటూ భూదిగంతాల వరకు వెళ్ళిపోవాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఆ క్రమంలో ఎక్కడి వరకు వచ్చింది? కొరింథీ అనే పట్టణానికి వచ్చేసింది. వచ్చిన తర్వాత అక్కడ ప్రారంభమైంది సంఘం. ప్రారంభమైనప్పుడు పట్టణం మారింది కానీ సంఘం క్రీస్తుని కాకుండా పోదు. సంఘానికి ఎప్పుడు ఎవరు హెడ్ అని అంటే క్రీస్తే హెడ్. నేనే హెడ్ ఉండకూడదు, నువ్వు హెడ్ ఉండకూడదు. ఎవరయ్యే హెడ్ ఉండాలి అంటే క్రీస్తే హెడ్గా ఉండాలి. అప్పుడు ఈ క్రీస్తు యొక్క సంఘం ఎక్కడ ప్రారంభించబడింది అంటే కొరింథీ అనే పట్టణంలో ప్రారంభించబడింది.
అయితే ప్రారంభించబడిన సంఘం క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని కొంత విడిచిపెట్టింది అని అంటే దాని అర్థం ఏంటంటే ఏకత్వం కలిగి ఉండాలని కోరుకున్న యేసుక్రీస్తు వారు యొక్క సంఘంలో ఇప్పుడు ఏమొచ్చిందనంటే విభజనలు వచ్చాయి. ఆ విభజనలు ఎందుకు వచ్చాయి, అసలు ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పినట్టు వచనం మనం అధ్యయనం చేయట్లేదు. జస్ట్ ఆ అధ్యయనంలో ఉన్న యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి అధ్యాయంలో అసలు ఈ విభజనల కారణాల గురించి ఒక విషయాన్ని అంటే ఒక 10 నుంచి కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 17 వచనాల వరకు ఈ విభజనలకు కలిగిన కారణాన్ని డైరెక్ట్ గా చెప్పారు. ఏంటి అంటే ఒకసారి ఇక్కడ చూడండి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనిచున్నాను. పౌలు వాళ్ళు వేడుకుంటున్నాడు. అంటే యాక్చువల్గా పౌలు యొక్క స్థితి ఏంటండి అంటే పౌలు యొక్క దాన్ని ఏమంటారు పొజిషన్ ఏంటండి, ఆ కొరింథీ యొక్క సంఘాన్ని ఆయన ప్రారంభించాడు. అంటే అక్కడ ఆయనే పరిచయం చేశాడు. ఆయన కమాండ్ చేయడానికి అధికారం ఉందా, లేకపోతే వేడుకోవాల్సిన స్థితిలో ఉన్నాడా? కమాండ్ చేసే స్థితిలోనే ఉన్నాడు. అయినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే వేడుకుంటున్నాడు. అంటే ఎందుకోసం వేడుకుంటున్నాడు అంటే, సహోదరులారా, మీరందరూ ఏకభావంతోనూ మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఒక్క నిమిషం ఆగుదామని. ఏక తాత్పర్యంతో మాట్లాడాలని, ఏక భావంతో మాట్లాడాలని, ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండాలని పౌలు వేడుకుంటున్నాడు. ఒకవేళ ఏక మనసు ఏక భావం లేదు, ఏక తాత్పర్యం లేదు, ఏంటండి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? రకరకాలు వస్తే అతను అంత వేడుకోవడానికి కలిగిన అవసరం ఏంటండి? ఆ సంఘం చీలిపోద్ది, ఏకభావం లేక సంఘం చీలిపోద్ది, వచ్చే నష్టం ఏంటి? క్రీస్తు యొక్క ఉద్దేశం పోద్ది. మీకు అర్థమైందండి? క్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే, అంటే ఈ సంఘం ఎవరికైనా క్రీస్తు అని తెలిసినప్పుడు ఏ భావం నెరవేరాలని కోరుకుంటామంటే క్రీస్తు యొక్క ఉద్దేశం నెరవేరాలని కోరుకుంటాం. ఒకవేళ ఈ ఏక భావము ఏక తాత్పర్యం కలిగి ఉండాలనేది క్రీస్తు యొక్క ఉద్దేశం, అది లేదనుకోండి, అప్పుడు ఒకవేళ ఈ సంఘానికి క్రీస్తు సంఘము అని పేరు పెట్టినప్పటికీ కూడా ఇది ఎవరి ఉద్దేశాన్ని నెరవేర్చే సంఘం అవ్వదు. అది అర్థం కాదు. మనందరూ ఏమనుకుంటామంటే బోర్డు మీద క్రీస్తు సంఘం అని రాస్తే క్రీస్తు సంఘం అయిపోద్దని అనుకుంటాం. కాదు, క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడే అది క్రీస్తు సంఘం. ఏక భావము ఏక తాత్పర్యము మీరు కలిగి ఉండాలని వేడుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ సంఘం క్రీస్తు అని పౌరులకు తెలుసు. అయితే ఈ సంఘంలో విభజనలు వచ్చాయంట. విభజనలు అంటే ఒక సంఘం విడిపోయి ఇంకో గుంపుగా పెట్టారనేది కాదేమో, మేబీ అది అయిందో లేదో నాకు తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా సంఘంలో ఏం తయారయ్యారంటే కొంచెం గ్రూపులు తయారయ్యారంట, అంటే బ్యాచ్లు తయారయ్యారు. మొన్న వారం నన్ను ఈ ప్రశ్న ఎవరు అడిగారు, ఏంటంటే అనియా వాళ్ళు సంఘం విడిపోయి రెండో ఆరాధన పెట్టుకున్నారా లేకపోతే వేరే బిల్డింగ్ తీసుకున్నారా, ఏమో మనకు అక్కడ సమాచారం లేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఏంటంటే ఏకభావం లేదు, ఏక తాత్పర్యం లేదు, గ్రూపులు ఏర్పడ్డాయంటే. గ్రూపులు ఎలా ఏర్పడ్డాయనంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి 12వ వచనంలో, మీలో ఒకడు నేను పౌలు వాడను. విభజనలు ఏంటంటే ఒకడు ఏమంటున్నాడు అంటే, ఒకడు నేను పౌలు వాడను, మరొకడు ఏమంటున్నాడు అపోల్లో వాడను. ఆ ఇంకో ఆయన ఏమంటున్నాడంటే నేను క్యాఫా అంటే పేరు క్యాఫా వాడను. ఇంకో ఆయన ఏమంటున్నాడంటే నేను క్రీస్తు వాడను. ఫేవరెటిజం మొదలైందన్నమాట. అంటే వ్యక్తుల్ని అభిమానించడం అని ఉంటుంది కదా, అభిమానిస్తుంటారు. ఈ అభిమానులు తయారయ్యారు అన్నమాట సంఘంలో. ఈ అభిమానులు ఏం చేస్తున్నారు అంటే
మనకు మొట్టమొదటి వాక్యం ప్రకటించింది పౌలు కదా, మనందరం పౌలు మాట వినాలి. నాకు మాత్రం పౌలే, నేను పౌలు నడుచుకుంటాను, నాకు పౌలు బాగా ఇన్స్పిరేషన్ అని అనుకుని పౌలు గుంపు అందరూ కూడా తయారైపోయారు. మరికొంతమంది పౌలు తర్వాత పరిచయం చేసిన వాడు ఎవరు అంటే అపోల్లో అని మనం అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో చదువుతాం అపోల్లో గురించి. ఈ అపోల్లో ఫేవరెట్ ఉన్న వాళ్ళందరూ కూడా అపోల్లో వైపు వచ్చేసారంట. మరికొందరు పేతురు అంటే, నాకు కూడా చిన్నప్పుడు పేతురు అంటే చాలా ఇదిగా ఉండేదండి, చాలా ఆసక్తి ఉండేది పేతురు పట్ల. అప్పుడు పేతురు ఆసక్తి ఉన్న వాళ్ళందరూ, పేతురు పట్ల అభిమానం ఉన్న వాళ్ళందరూ పేతురు వైపు వచ్చేసారంట. మరి కొంతమంది ఏమనుకున్నారో మేము క్రీస్తు వల్ల ఉంటానన్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏమైపోయాడంటే గ్రూపులు అయిపోయాయండి. గ్రూపులు అయిపోతారండి, అలాగా అవుతారా అవరండి అంటే అయిపోయి ఎంతవరకు వచ్చేసారనంటే చివరికి సంఘం పేతురుది అనేసేటట్టుకు వచ్చేసారు. ఉన్నారండి ఇప్పుడు ఎవరన్నా నా సెయింట్ పేతురు చర్చ్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళు ఏదో పేరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు మొట్టమొదటి ఎవరండి పేతురు మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా పేతురుని వెంబడించిన గుంపు అనమాట అది. ఈ సంఘంలో వీళ్ళు ఏమైపోయారంటే నేను పౌలు వాడిని, నేను కేఫా వాడిని, నేను అపోలో వాడిని, నేను క్రీస్తు వాడిని అని డివైడ్ అయిపోయారంటే. ఇప్పుడు పౌలు దాన్ని సంతోషిస్తున్నాడండి. అంటే పౌలు విన్నాడంట, క్లోయో ఇంటి వారి వలన ఈ సంగతులు తెలిసాయి. క్లోయో ఏం చెప్పాడు అంటే, అయ్యా పౌలు, కొంతమంది అంటే నువ్వంటే కొంతమందికి అభిమానం మా చర్చిలో, కొంతమంది ఏమో అపోలో అభిమానులు, కొంతమంది ఏమో కేఫా అభిమానులు అని అన్నప్పుడు పౌలు పోలే నా అభిమానులు ఉన్నారన్నమాట సంఘంలో అని ఆనందపడ్డాడండి. ఆనందపడలేదు, చాలా బాధపడ్డాడు అంతే. చాలా బాధపడి ఆయన అంటున్న మాట ఏంటంటే ఇలా చెప్తున్నాడండి, విభజనకి డైరెక్ట్ గా సమాధానం చెప్పేశాడు. ఏంటంటే నేను పౌలు వాడిని అంటున్నాం, మిగతా వాళ్ళ గురించి చెప్పట్లేదు, ఆయన అభిమానించే వాళ్ళతోనే చెప్తున్నాడు. అది మిగతా వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను అభిమానిస్తున్నావు, నేను పౌలు వాడిని అంటున్నావు, పౌలు మీకోసం సిలువ వేయబడ్డా, పౌలు మీకోసం సిలువ వేయబడ్డా, లేకపోతే పౌలు మీకోసం రక్తం కార్చాడా? మీరు బాప్తిజం పొందుతున్నప్పుడు పౌలు నామమున బాప్తిజం పొందారా? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? మాకు సండే స్కూల్లో చెప్పేవారు, ఎవరిని ఫేవరెట్ ఉంచుకోకూడదంటే, ఎవరిని యాక్చువల్గా ఫేవరెట్ తయారవుతుంటారండి. అంటే ఉదాహరణకి ఓ మంచి సేవకుడు ఉన్నాడు, చాలా బాగా సేవ చేశాడు, దగ్గర చాలా మందిని రక్షించాడు, చాలా మందికి బాప్తిసాలు ఇచ్చాడు. ఆ వ్యక్తి అంటే ఫేవరెట్ తయారైపోతారు కొంతమంది. అప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ విశ్వాసం అలా పోతుందండి. అంటే వీళ్ళందరూ ఎవరిని అనుసరించి వచ్చారు? ఆ వ్యక్తిని అనుసరించి వచ్చారండి. మేబీ ఆయన మంచి సేవ చేసి ఉండొచ్చు, కానీ ఆయన వారిని ఏదో ఖండించలేదండి. మీరు నన్ను చూడకూడదు, యేసుక్రీస్తు వారిని చూడాలని చెప్పాలండి. ఈ పౌలు అలా చెప్తున్నాడండి. పౌలు ఏమని అంటున్నాడనంటే, పౌలుని అభిమానించే వారందరితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, పౌలు మీకోసం సిలువ వేయబడ్డా, పౌలు మీకోసం రక్తం కార్చాడా, నువ్వు బాప్తిజం పొందినప్పుడు పౌలు నామంలో బాప్తిజం పొందావా అని అంటున్నాడు. అప్పుడు ఆయన ఎంత ముందు జాగ్రత్త కోరాడనంటే, పౌలు చెప్తున్నాడండి, ఏమని చెప్తున్నాడనంటే, నా నామమును మీరు బాప్తిజం పొందుతున్నారని ఎవరైనా చెప్పకున్నట్లు క్రిస్పుకు గాయకు తప్ప మరి ఎవరికీ నేను బాప్తిజం ఇయ్యలేదు. ఎంత గొప్పడో చూడండి. మామూలుగా యేసు వాక్యుడైన ఏం చేస్తాడండి, రమేష్ బాప్తిజం పొందాలనుకుంటున్నాడు అనుకోండి, నేను ఊర్లో లేను, వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తారు, అయ్యా మా కొడుకు బాప్తిజం పొందాలనుకుంటున్నాడు, సంతోషం, అయితే వచ్చే నెల పెట్టుకున్నాం, ఎందుకంటే నేను ఊరు వెళ్ళాను, నేను వచ్చిన తర్వాత చూద్దాం అంటానండి. ఎందుకు? ఆ బాప్తిజం అనేది నా చేతుల మీద జరగాలనే ఒక కోరిక ఉంటుందండి. అది కోరిక మంచిదే, కానీ అలాగే జరగాలనుకోవడం తప్పండి. ఇంకొంత
కొంతమంది సభ్యుల్లో కూడా కొంతమందికి కొన్ని ఇది ఉంటుంది. ఏంటంటే ఫలానా అయ్యగారి చేత బాప్తిజం పొందాలి, లేకపోతే ఫలానా వ్యక్తి చేత బాప్తిజం పొందుకోవాలి. పౌలు చేత బాప్తిజం పొందాలని ఎంతమందికి ఉంటుందండి. కానీ ఆయన ఏం చెప్పేవాడు అంటే, అమ్మ నేను బాప్తిజం ఇస్తే ఎంతో అది ఆ సహోదరుడు ఇచ్చిన అంతే, కాబట్టి ఆ సహోదరుడు దిగి బాప్తిజం ఇస్తాడు. ఇది ఒక జబ్బుగా తయారవుతుందని పౌలు ఆ వాటికి ఏర్పాటు చేశాడు. ఆయన స్టెఫన్ ఇంటి వరకు బాప్తిజం ఇచ్చాడు. ముగ్గురికి ఇచ్చాడని చెప్తున్నాడు. ఆయన క్రిస్పుకి ఇచ్చాడు, గాయకి ఇచ్చాడు, స్టెఫన్ ఇంటి వరకు ఇచ్చినట్టుగా ఆయనకి గుర్తుందంట. స్టెఫన్ ఇంటి వరకు బాప్తిజం ఇచ్చాడు. వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిజం ఇచ్చితేనేమో నేను ఎరుగును. ఈ స్టెఫను కొరింథీలో మొట్టమొదటి బాప్తిజం పొందిన కుటుంబం స్టెఫన్ కుటుంబం. అందుకని వాళ్ళకి బాప్తిజం ఇచ్చాడంట, క్రిస్పుకి ఇచ్చాడంట, గాయకి ఇచ్చాడంట. మరి ఎవరికైనా ఇచ్చేదేమో నాకు తెలియదు. కొంతమందికి ఓ లెక్క ఉంటుందండి. అంటే 100 బాప్తిసాలు ఇచ్చాను, 150 బాప్తిసాలు ఇచ్చాను, అది గొప్పగా అనుకుంటామండి. ఒకవేళ నాలా తెలియను. కానీ పౌలు ఏమంటున్నాడు, బాప్తిజం ఇవ్వడం కోసం నన్ను క్రీస్తు పంపలేదు. దేవుడు భూమి మీదకి నన్ను బాప్తిజం ఇవ్వడం కోసం పంపించలేదు. మరి దేనికోసం పంపించాడంట ఇక్కడ చెప్తున్నాడు. ఈరోజు ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. విభజనల కారణం ఏంటి కొరింథీ సంఘంలో అంటే, అక్కడ పనిచేసిన కొంతమంది ఉన్నవారు వారిని ఫేవరెట్ గా తీసుకుని కొంతమంది వాళ్ళ ఫాలోవర్లు తయారయ్యారు, వాళ్ళని అభిమానించే వాళ్ళు తయారయ్యారు. ఒకడేమో నేను పౌలు వాడిని అంటున్నాడు, ఇంకొకటి నేను కేఫా వాడిని అంటున్నాడు, మరొకడు అపోల్లో వాడిని అంటున్నాడు, ఇంకొకటి నేను క్రీస్తు వాడిని అంటున్నాడు. అప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఎవరు మీకోసం సిలువ వేయించుకున్నది? యేసుక్రీస్తు వారు. పౌలు సిలువ పొందాడా? కాదు కదా. పౌలు నామమును మీరు బాప్తిజం పొందారా? కాదు కదా అని చెప్పి విభజనల కలన లేకపోతే ఈ అధ్యాయం అంతట్లోనూ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. అది ఏంటి అనేది చూద్దాం. ఇచ్చే రాష్ట్రం కూర్చో కనిపించదు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ముఖ్యమైన ఒక అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ముఖ్యమైన అంశం ఏంటంటే 1వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుదాం. అంటే విభజనకి కారణం అని తెలిసింది. అంటే మీరు డాక్టర్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళాం అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏదో ఫలానా జబ్బు అని చెప్తాం, ఫలానా అవయవాన్ని ఫలానా పార్ట్ బాగాలేదంటే చెప్తాం, ఇదిగో ఏదో అని చెప్తాం. చెప్పినప్పుడు మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ అనుకోండి, ఏం చేస్తాడనంటే ఏ దానికి బాగాలేదో దానికి ఇచ్చి పంపించేస్తాడండి మందు. అయితే ఈ హోమియోపతి ఉందనుకోండి, హోమియోపతి ఏం చేస్తాడనంటే వాడు మూలానికి మందు వేస్తాడు. అంటే మన ఏదైతే ఒంటిలో రోగనిరోధక శక్తి ఉంటుందో దాని మీద పనిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. యాక్చువల్గా వైద్య విధానం అదేనండి, కరెక్ట్. అలాగే పౌలు కూడా ఏం చేస్తున్నాడు అంటే విభజనకి కావలసిన సమాధానం చెప్పేశాడు. ఏంటి? పౌలు వాడిని అంటున్న వాళ్ళందరూ కూడా పౌలు వాడిని అనకూడదు. ఎందుకనంటే మీరు పౌలు నామాన్ని బాప్తిజం పొందలేదు, పౌలు మీ కోసం సిలువ వేయించుకోలేదు అని చెప్పాడు. అయితే యాక్చువల్గా పౌలు వాడిని కేఫా వాడిని అంటున్నది కాదు అసలు సమస్య. ఆ సంఘంలోనే కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళు అచ్చేస్తున్నారంట. అచ్చేయించి వాళ్ళే గ్రూపులు తయారు చేస్తున్నారంట. అప్పుడు దానికి మందుని పౌలు చెప్తున్నాడు. ఏంటి ఆ మందు అంటే 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు అంటే ఈ సంఘంలో ఎవరు ఉన్నారనమాట? ఎవరు అతిశయించే వాళ్ళు ఉన్నారండి. అప్పుడు ఆ అతిశయించే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అంటే నేను గొప్ప అని చెప్పి ఆ గొప్పకి సంబంధించిన వాళ్ళందరినీ పోవేసుకుంటున్నాడు. అప్పుడు ఈ విభజన రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అంటే ముందు అతిశయించడం అనే విషయం ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు అతిశయించేవాడు ఎక్కడ అతిశయించాలంట? అతిశయించేవాడు ప్రభువు నందు అతిశయించాలి. నాయుడు చాలా సింపుల్ ఒక మాట ఏంటంటే అతిశయించేవాడు ప్రభు నందు అతిశయించాడనుకో ఎవరికి మహిమిస్తాడు? దేవుడు క్రీస్తుకు మహిమిస్తాడు. క్రీస్తు ద్వారా దేవుడికి వెళ్తాడు. అతిశయించేవాడు క్రీస్తులో అతిశయిస్తున్నాడు అనుకో క్రీస్తు యొక్క ఆలోచనలు బట్టి నడుచుకుంటాడు. ఒకవేళ ఎప్పుడైతే క్రీస్తుని పక్కన పెట్టామో అప్పుడు ఈ వ్యవసాయం అనేది ప్రారంభమవుతుంది.
క్రీస్తు హెడ్గా ఉన్నాడు అనుకోండి, విభజన రాదు. క్రీస్తు హెడ్గా ఉన్నంత వరకు విభజనే రాదు. ఎప్పుడైతే క్రీస్తునందు అత్యయించడం మాని మనం అత్యయించడం మొదలు పెట్టామో విభజన వస్తుంది. అప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు అంటే, విభజనల కారణం విభజనలు ఉన్నాయి మా సంఘంలో అని క్లోయే ఇంటి వారు చెప్తే, విభజన గురించి కాకుండా అత్యయించడం ఎక్కడ అత్యయించాలో చెప్తున్నాడు. భూమి మీద అత్యయం వల్ల అనేకమైన ప్రమాదాలు జరిగాయి. ఆఖరికి సంఘంలో కూడా అత్యయం వల్ల అనేకమైన ఇబ్బందులు కలిగాయి. మనుషులు అతిశయిస్తుంటారు, మనుషులను బట్టి కూడా అతిశయిస్తుంటారు. మనుషులు అతిశయిస్తారు, మనుషులను బట్టి అతిశయిస్తారు. నేను అతిశయిస్తున్నాను అనుకో, నేను బాగా వాక్యం చెప్తాను అని నేను అతిశయిస్తాను. నన్ను బట్టి జోసెఫ్ ఏమంటాడు అంటే, మా పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తారు, ఆయన అతిశయిస్తాడు. ఇలా రెండు ఉన్నాయి. మనుషులు అతిశయిస్తారు, మనుషులను బట్టి అతిశయిస్తారు. మనుషులు అతిశయిస్తారు. ఈ అతిశయించడం వల్లనే ప్రమాదాలు అనేవి. అతిశయిస్తారు. అయితే దేవుడి యొక్క ఉద్దేశం మాత్రం ఈ అతిశయం ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా. కానీ దేవుడు తను ఏం చెప్తున్నాడు అంటే, ఎక్కడ అతిశయించాలో చెప్తున్నాడు. అతిశయించకూడదని చెప్పట్లా, అతిశయించాలి, కానీ ఎక్కడ అతిశయించాలో చెప్తున్నాడు. భూమి మీద మనుషులు దేన్ని బట్టి అతిశయిస్తారు అంటే, జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తారు, కుటుంబాన్ని బట్టి అతిశయిస్తారు, డబ్బులను బట్టి అతిశయిస్తారు, మాటలను బట్టి అతిశయిస్తారు, ఇంకా చాలా రకాల అతిశయాలు ఉన్నాయి. అప్పుడు దేవుడు ఏం చేశాడో ఒకసారి మనం చూద్దాం. అంటే ఆయన ఎంత చక్కగా ఏర్పాటు చేశాడో ఒకసారి మనం చూద్దాం. దేవుడు ఒకటి, ఈ అతిశయం అనేదాన్ని అణించడానికి దేవుడు ఎలాంటి ఏర్పాటు చేశాడో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడి నుంచి కనపడుతుంది కదండి, మనుషులు అతిశయిస్తారు. ఈ అతిశయాన్ని అనగదొక్కడం కోసం దేవుడు ఎలాంటి ఏర్పాటు చేశాడో ఒకసారి మనం చూద్దాం. 17వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 17-18 వచనం. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండాన్నట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించగా ఆయన నన్ను పంపెను. సిలువను కూర్చే వార్త నశించుచున్న వారికి వెలితనము గాని, రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. దేవుడు ఈ లోకాన్నంతటినీ రక్షించే కార్యక్రమం చేసింది దేని ద్వారా చేసేందుకు అంటే, సువార్త ద్వారా చేశాడంటే. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. సువార్త ద్వారా చేశాడంటే, కానీ ఈ సువార్త రెండు రకాలుగా కనపడుతుందంటే, నశించే వాళ్ళకేమో ఎలా కనబడుతుందనంటే వెర్రితనంగా కనపడుతుంది. నశించుచున్న వారికి వెర్రితనం. దేవుడేమో లోకాన్నంతటినీ దేని ద్వారా రక్షించాలనే ప్లాన్ కలిగి ఉన్నాడు అంటే సువార్త ద్వారా. కానీ ఈ సువార్త నశించిపోతున్న వారందరికీ, అంటే యేసుక్రీస్తు సువార్తని ఎరగని వారందరికీ, అది విని దాన్ని పట్టించుకోకుండా విశ్వసించకుండా ఉన్న వారందరికీ అది ఎలా కనిపిస్తుంది అంటే వెరితనం లాగుందంటే. రెండోది, రక్షింపబడుచున్న వారందరికీ అది అంటే ఏ వెరితనంగా ఉందో, ఏదైతే వెరితనం అన్నారో అది రక్షింపబడుతున్న వారికి ఎలా పనిచేస్తుందంటే దేవుని జ్ఞానంగా ఉందండి. పద్దెనిమిది వచనంలో అదే రాశాడు. సిలువను కూర్చుని వార్త నశించుచున్న వారికి వెరితనం గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని చెప్పి 20వ వచనం చదువుతున్నాడు. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోక తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకున్నందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీస్ దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ఒకసారి గమనించండి. యూదులందరూ కూడా, అంటే ఈ కొరింథీయులు ఎవరెవరు ఉన్నారు అని అంటే ఇద్దరు ఉన్నారు. అంటే కొరింథీయులు ఎవరెవరు ఉన్నారు అంటే, ఒకటి కొరింథీ పట్టణం. ఈ పట్టణంలో యూదులు ఉన్నారు, గ్రీస్ దేశస్తులు అంటే అన్యులు. యాక్చువల్గా
గ్రీస్ దేశస్తులు, రోమన్స్, యూదులు, ఈ ముగ్గురు కలిగిన వారు ఉన్నారు. వారు రెండు భాగాల్లో విభజించవచ్చు. ఒకటి యూదులు ఉన్నారు, రెండు అన్యజనులు ఉన్నారు. సంఘంలో కూడా సేమ్. అయితే ఈ అన్యజనులు అందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే వెర్రితనం సువార్త అంటే అని అనుకుంటున్నారు. ఇంకా కొంచెం కిందకి ఏం చేశాడు అంటే యూదులేమో సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీస్ దేశస్తులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు. వీళ్ళిద్దరికి సువార్త అనేది ఎలా కనబడుతుంది అంటే వెరితనంగా ఉందంటే. ఎందుకు వెరితనం? మామూలుగా మనం చదువుకుని వెళ్ళిపోతాం. ఏంటి వెరితనం? ఇంతకీ సువార్త, ఆయనకి సువార్త ఎందుకు వెరితనంగా ఉంది? ఎందుకు వెరితనంగా ఉందంటే యూదులేమో సూచక్రియను అడుగుతున్నారు. ఈ రోజు కూడా మనం చదువు మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయంలో చదివినప్పుడు యూదులు ఏమని అడిగారంటే యేసుక్రీస్తు వారిని ఓ సూచక్రియ చేయని అడిగారంట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు అంటే యోహాను కూర్చొని సూచక్రియ తప్ప మరి ఇంకేది మీకు ఇవ్వబడదు. ఇప్పుడు యూదులందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అంటే మనుషులందరినీ రక్షించడం కోసం వచ్చే మెస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. మెస్సీ అనేవాడు ఎలాంటి ఆయన? వారి దృష్టిలో బలవంతుడు, రాజు, అందరినీ నాశనం చేసి మనం రక్షించడానికి కలిగిన సమర్థుడు. కానీ ఈ అన్యజనులకి అంటే యూదులకి సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు యేసుక్రీస్తు ఎలా కనబడుతున్నారు అని అంటే తనను తాను కూడా రక్షించుకోలేక సిలువలో వేలాడిన యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. ఇప్పుడు అది వారికి ఎలా ఉందంటే వెరితనంగా ఉంది. లోకాన్నంతటినీ రక్షించడానికి కావలసిన బలవంతుల కోసం వారు ఎదురు చూస్తున్నప్పుడు వారికి ఏమని ప్రకటిస్తున్నారు అంటే మీరు సిలువ దగ్గరికి రండి, సిలువలో రక్షకుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. అప్పుడు ఇది వీరికి ఎలా కనబడుతుందంటే వెరితనంగా ఉంది. ఆయన మేము బలవంతుల కోసం ఎదురు చూస్తున్నాం, ఈ సిలువలో వేలాడిన యేసుక్రీస్తు వారు ఎలా కనబడుతున్నారు? కనబడుతున్నారు. అందుకే కదా అన్నారు నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించు. వాళ్ళకి పొగరలేదు అది. అప్పుడు ఇది యూదులకు వెరితనంగా ఉంది. అన్యజనులు ఉన్నారు కదా, అన్యజనులు ఎలాంటి వాళ్ళు? గ్రీస్ దేశస్తులు. కొరింథీలో ఉన్న గ్రీస్ దేశస్తులు జ్ఞానం కోసం నిరంతరం పరిశ్రమ చేసేవాళ్ళంటే నాకు సరిగ్గా గుర్తుండదు. సోఫియా అని రాయబడిందండి జ్ఞానము అనేది. గ్రీస్ దేశస్తుల్లో అంటే సైంటిస్టుల పేర్లు మనం చూస్తే గ్రీస్ దేశస్తుల పేర్లు మనకు కనబడతాయి మొట్టమొదట. ఈ సోక్రటీస్ వీళ్ళందరూ. ఇప్పుడు ఎంత జ్ఞానం కలిగిన వారందరూ కూడా ఎక్కడున్నారు అంటే ఈ గ్రీస్ పట్టణంలో ఉన్నారు, కొరింథీ అనే పట్టణంలో కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే తర్కిస్తున్నారండి, రోజు రోజుకి వెతుకుతున్నారండి అంతా కూడా. అంటే ఈ దేవుడు ఎవరు, రక్షణ ఎలాగా అని చెప్పి వెతుకుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు అంటే పౌలు ఏమంటున్నాడనంటే జ్ఞాని ఏమైను, ఈ లోకం తర్కవాది ఏమైను, వీళ్ళ జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా చేస్తున్నాడు కదా అని చెప్పాడు. అప్పుడు వీళ్ళకి సువార్త ప్రకటింపబడుతుంది. ఏమని ప్రకటింపబడుతుంది? నశించిపోయిన వారందరూ జీవించాలి అని అంటే సిలువలో చచ్చిపోవాలి అని చెప్తున్నాడు. యాక్చువల్గా ఈ సువార్త ప్రకటింపబడినప్పుడు వాళ్ళకి అది వెరితనంగా ఉంది. ఎలాగనంటే ఏంటి? జీవించాలంటే చచ్చిపోవాలి. నీకు అర్థమైంది? జీవించాలి అని అంటే సిలువ ఏం చెప్తుంటది? చనిపోవాలి అని చెప్తుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు అంటే గొర్రెలకు జీవం అనుగ్రహించుటకు నా ప్రాణం పెట్టించున్నాను. ఇదేంటి ప్రాణం అంటే ఎవడైనా జీవాన్ని కావాలి అని అనుకుంటే లేకపోతే ఇంకా బాగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే బ్రతకాలి, అంతేకాని చచ్చిపోమంటాడు ఏంటి? ఇది ఎలా వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే వెరితనంగా కనిపిస్తుంది. యూదులకేమో సువార్త ఒక విధంగా వెరితనంగా కనిపించింది, అన్యులకేమో ఇంకో రకంగా వెరితనంగా కనిపించింది. కానీ ఎవరైతే రక్షింపబడుతున్నారో వారికి మాత్రం అది ఎలా కనిపిస్తుంది అంటే దేవుని శక్తిగా కనిపిస్తుంది. అంటే నేను జీవం పొందాలి అని అంటే రక్షింపబడాలి అని అంటే ఒక వ్యక్తి ఎవరైతే యేసుక్రీస్తులో విశ్వాసించారో ఆ వ్యక్తికి మాత్రం అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ భూమి మీద నేను దేన్నైనా సాధించగలను, కానీ నా గత పాపాలు ఉన్నాయి కదా, అంటే నా 40 సంవత్సరాల కాలంలో నేను చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో వాటిని దేన్ని కూడా నా సొంత చేతులతో నేను దాన్ని తీసుకోలేను. ఒకే ఒకటి చేయగలుగుతుంది. ఏంటంటే ఇంకో యేసుక్రీస్తు సిలువ, అందులో కార్చబడిన రక్తం మాత్రమే నా పాపాలు కడగలుగుతుంది, అది మాత్రమే నన్ను రక్షించగలుగుతుంది అన్నప్పుడు ఆ రక్షింపబడుతున్న వారికి, ఆ విశ్వసించిన వారికి ఈ సువార్త ఎలా కనబడుతుంది అంటే ఆహా ఎంత దేవుడి జ్ఞానం ఇది, ఎంత దేవుడి శక్తిది అనేది అర్థమవుతుంది. అంటే మీకు అర్థమైందో లేదు? అర్థమవుతుంది. నశించుచున్న వారికి ఏమో సువార్త వెర్రితనంగా కనబడింది. రక్షింపబడుతున్న వారికి అంటే విశ్వసించిన వారికి అది ఎలా కనబడుతుంది అంటే దేవుడి జ్ఞానంగా కనబడుతుంది. యూదులేమో దేనికోసం దేన్ని అడుగుతున్నారు అని అంటే
సూచక్రియలను అడుగుతున్నారు. అంటే దేవుడి శక్తిని కనపరచు అని అడుగుతున్నారు. అన్ని జనులు దేన్ని వెతుకుతున్నారు అని అంటే జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అయితే సువార్త ఈ ఇద్దరికి ఎలా పనిచేస్తుందంటే ఒకసారి ఇక్కడ చూడండి, 23-24 వచ్చిన ఒకసారి చూడండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. దీన్ని ఒక మాటలో ఇక్కడ రాసుకుంటున్నాం. ఏంటంటే మేము క్రీస్తును ప్రకటిస్తున్నాము, అంతేనా? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నానంటే ఒకసారి ఇక్కడ ఈ క్రీస్తుని చూడండి. ఒకసారి సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నారు. ఈ క్రీస్తు ఎలా ఉన్నాడంట? ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడంట. యూదులకేమో ఆటంకంగా ఉన్నాడంట. అన్ని జనులకేమో వెర్రితనంగా ఉన్నాడంట. కానీ ఈ యూదులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమని అడిగారు అంటే సూచక్రియలు అడిగారు. కానీ ఈయనేమంటున్నాడు అంటే నేను సూచక్రియలు చేయను అని చెప్పేశాడు. ఈ అన్ని జనులకు యేసుక్రీస్తు గురించి విన్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే రక్షించాల్సిన వాడు చచ్చిపోవడం ఏంటి అని చెప్పి వెరితనంగా కనిపిస్తున్నాడు. అప్పుడు ఈ రక్షకు ఈ అన్ని జనులకి ఈ యూదులకి కూడా యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి, క్రీస్తు యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెరితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేని గ్రీస్ దేశులకేని పిలువబడిన వారందరికీ క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యూదులేమో సూచక్రియలు దేనికోసం అడుగుతున్నారు అంటే దేవుని శక్తిని చూడటం కోసం. అన్ని జనులు జ్ఞానం కోసం వెతుకుతూనే ఉన్నారు. అప్పుడు వీరికి వెరితనంగా కనిపిస్తున్నాడు. కానీ ఒకే టైంలో సువార్త ద్వారా యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఎలా తెలియజేయబడుతున్నాడు అంటే దేవుని శక్తిగాను దేవుని జ్ఞానంగాను రెండు విధాలుగాను క్రీస్తు చేయబడ్డాడు. పిలవబడిన వారికి మాత్రమే, పిలవబడిన వారికి క్రీస్తు ఎలా ఉన్నాడు అంటే దేవుని శక్తి దేవుని జ్ఞానం. కొరింథీలో ఉన్న వారందరూ చాలా జ్ఞానవంతులండి. అప్పుడు ఆ జ్ఞానవంతులందరినీ సువార్త ప్రకటిస్తున్న పౌలు అంతకన్నా జ్ఞానవంతుడు అని చెప్పట్లా. ఆయనకు తెలిసిన చాలా చిన్న విషయం ఏంటంటే ఇదిగో దేవుడి యొక్క సువార్త మాత్రమే తెలుసు. ఆ సువార్త ద్వారా వీరందరికీ ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే అయ్యా, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం కలిగింది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైంది. ఏదైతే మీరు గొప్ప అని అనుకుంటున్నారో అది దేవుడి ముందు ఎందుకు పనిచేయదు. దేవుడే ఒకవేళ వెర్రోడు అయిపోయాడు అనుకోండి, ఆ వెర్రితనం కూడా మనుషుల జ్ఞానం కన్నా గొప్పది అని చెప్తున్నాడు. యాక్చువల్గా దాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఈ కాంటెక్స్ట్ లో అర్థం చేసుకోవాలి. ఏది చెప్తున్నాడు అంటే వారందరూ సువార్త అనేది వెర్రితనం అనుకుంటున్నారండి. ఈ రోజుకి ప్రపంచం అంతా కూడా సువార్త అనేది ఏమనుకుంటుందండి? వెర్రితనం అనుకుంటుందండి. ఏది ఈ సువార్త ద్వారా రక్షించేస్తామా మొత్తం లోకాన్ని అంతటినీ అని. కానీ అందులోనే ఉందంటండి దేవుని యొక్క జ్ఞానం, అందులోనే ఉందంటండి దేవుని యొక్క శక్తి. సరే, ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే మూలమైన విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏంటది? అత్యంచనం విభజనల కారణం అనే విషయాన్ని మనం చూసాం కదా. ఇప్పుడు ఈ అత్యంచనాన్ని దేవుడు మనుషుల్లో కాకుండా యేసుక్రీస్తులో అత్యంచాలి అని చెప్తున్నాడు. ఆ చెప్పడం కోసమే దేవుడు ఏం చేశాడు అంటే ఏం గొప్పదని అనుకుంటున్నారో ఆ గొప్పదాన్ని ఇవ్వలేదు, ఏదైతే వెరుతాను అనుకుంటున్నాడో దాన్ని ఇచ్చాడు. అప్పుడు నీ అత్యం అంటే ఏమవుతుంది? అక్కడ ఉండకుండా ఇగో నువ్వు వెరుతాను అనుకున్న దాంట్లో నువ్వు అత్యించేట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకసారి దాన్ని ఇంకా వివరంగా చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. ఇక్కడ కనబడుతుందా? చూడు, కనిపిస్తా ఈ పిక్చర్ నుంచి చెప్పాను. అత్యించే వాళ్ళు ఎవరు ఉన్నారా ఉంది అని అంటే ఎవరు మనం చేయొద్దాం, ఎత్తామని ఎత్తాం. మనం చూసుకున్నప్పుడు మనకి ఎప్పుడు అత్యం ఉన్నట్టు ఉండదు. కానీ మనం చాలా విషయాలను బట్టి అతిశేస్తూ ఉంటామంట, చాలా విషయాలను బట్టి అతిశేస్తూ ఉంటాం.
ఏమో మన సంగతి పక్కన పెట్టేద్దాం. కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే 26వ వచనం, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. అంటే అర్చించేవాడు ప్రభువునందే అర్చించాలి అనే కార్యక్రమం చేయడం కోసం దేవుడు ఎలా పిలిచాడో ఒకసారి మీరు చూడండి అని చెప్తున్నాడు. దేవుడు ఎలా పిలిచాడో ఒకసారి చూడండి, ఆయన జ్ఞానాన్ని చూడండి. ఏంటి అంటే ఒకటి, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. ఒకటి ఏంటంటే దేవుడు జ్ఞానం పిలవలేదంటండి, గనులను పిలవలేదంటండి, గొప్ప వంశం వారిని పిలవలేదంటే. దేనికోసం? ఒకవేళ దీన్ని పిలిచాడు అనుకోండి, ఏమవుతుందండి? ఆ గొప్ప వారిని బట్టి అర్చిస్తారా, ఆ ఘనతను బట్టి అర్చిస్తారా, ఈ గొప్ప వంశాన్ని బట్టి అర్చిస్తారా? దేవుడు గొప్ప సంకల్పం ఏంటో మనకు తెలియదు, కానీ ఆయన అంటే మరొక దేశం గురించి మనకు తెలియదు. మన దేశంలో చూసినప్పటికీ కూడా గొప్ప వంశం వారు మొట్టమొదట యేసుక్రీస్తుని అంగీకరించలేదండి. యేసుక్రీస్తుని అంగీకరించేటట్లుగా చేయలేదండి దేవుడు. ఎవరైతే సంఘంలో నీచంగా చూడబడతారో, ఎవరైతే తక్కువ వారిగా చూడబడతారో, ఎవరైతే తృణీకరింపబడతారో వారికి దేవుడు మొట్టమొదట యేసుక్రీస్తుని బయలుపరిచాడు. వారు మాత్రం అంగీకరించగలిగారు. అంటే ఇప్పుడు ఒకవేళ గొప్ప వంశం అని పిలువబడుతున్న భారతదేశంలో గొప్ప వంశం అని పిలువబడుతున్న వారు మొట్టమొదటి యేసుక్రీస్తుని స్వీకరించారు అనుకోండి, అప్పుడు శ్రీని నువ్వేమనుకుంటావు అని, మనం కూడా అంత కొలిస్తే కొంచెం మనకి కూడా పేరు వస్తుంది అని చెప్పి నువ్వు కలుస్తావేమో. అప్పుడు అర్చించడం ఎవరు అర్చి ఉంటుంది? ఆ గొప్ప వంశంలో అర్చి ఉండిపోద్ది. కానీ దేవుడు అలా ఇవ్వలేదంటే, అందుకోసం వాళ్ళు పిల్లలేదంటే, ఎవడనూ అర్చించకున్నట్లు జ్ఞానులు గాని గనులు గాని గొప్ప వంశపు వారు కానీ పిల్లలేదంటే. దేనికోసం అంటే అతిశయించకున్నట్లు. ఇంకా 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 మంచి మాట చెప్పాడండి. ఏంటంటే 27వ వచనం ఒకసారి చూడండి. ఏ శరీరియు దేవుని ఎదుట అత్యంపుకున్నట్లు, ఏ శరీరి కూడా అత్యంచుకున్నట్లు. ఎవరు అత్యస్తారండి? ఎవరైనా బాగా జ్ఞానం కలిగి ఉన్నాడు అనుకోండి, అప్పుడు గోపి ఆ పళ్ళు ఎలా ఉంటాయి? ఇక్కడ ఉండవు, ఇక్కడ ఉంటాయండి. ఎందుకనంటే జ్ఞానం అంటే ఒకలాంటి గర్వం వస్తుందండి. వస్తుందా రాదా? వస్తుంది. జ్ఞానికి బాగా గర్వం ఉంటుందండి. అప్పుడు జ్ఞానులు అంటే ఈ లోకంలో ఎవరైతే అర్చిస్తున్నారో ఆ జ్ఞానులందరినీ సిగ్గుపరచడం కోసం దేవుడు ఎవరు ఎంచుకున్నాడు అంటే, జ్ఞానులను సిగ్గుపరచడం కోసం దేవుడు వెర్రివారిని ఎంచుకున్నాడంటే. జ్ఞానులను సిగ్గుపరచడం కోసం ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళి నీ సువార్త నేను కాబట్టి అంటే మేమందరం జ్ఞానులు కాబట్టి తీసుకుని వెళ్ళాం అందరికి వీల్లేదంటే, అనకుండా ఉండడం కోసం దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు అంటే జ్ఞానులను సిగ్గుపరచడం కోసం వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే. తర్వాత బలవంతులను సిగ్గుపరచడం కోసం దేవుడు బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు అంటే. ఎన్నికైన వారు అంటే మంచి పొలంలో పుట్టిన వారు, మంచి వంశంలో పుట్టిన వారు, మంచి మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు, ఇలాంటి వారందరినీ దేవుడు ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు ఎన్నిక లేనోళ్ళు ఎంచుకున్నాడంటే. ఎన్నిక లేని వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచలేని వారిని తృణీకరింపబడిన వారిని మిస్ అయ్యారు. ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, ఆ నీచుల్ని, నీచమైన వారిని. ఇప్పుడు దేవుడి రాజ్యం జ్ఞానులుగా అండి వెర్రివారుగా? దేవుడి రాజ్యం బలవంతులుగా బలహీనులుగా? దేవుడి రాజ్యం ఎన్నికైన వారుదా, నీచమైన వారుదా, తృణీకరింపబడిన వారుదా, లేకపోతే ఎన్నిక లేని వారుదా? ఎన్నిక లేని వారిది. ఒకవేళ దేవుడి రాజ్యం కావాలి, అమ్మ నువ్వు నీచమైన దానిగా ఉంటావా,
లేకపోతే ఎన్నికైన దానిగా ఉంటావా? ఎన్నికైన దానిగా ఉంటే దేవుని రాజ్యం దొరకదు. దేవుడు ఎలా ఏర్పాటు చేశాడు అంటే నువ్వు ఏ విధంగా ఉంటే దేవుని రాజ్యం దొరుకుతుంది. గోపి తృణీకరింపబడిన వాడిగా ఉంటే దొరుకుతుంది. మీరు ఒకసారి దేవుని ఏర్పాటు చూడండి. గొప్ప సువార్తను దేవుడు ఎవరి చేతుల్లో పెట్టాడండి? తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానం చేతిలో పెట్టాలి, లేకపోతే పరలోకం నుంచి వచ్చిన ఒక దూత చేతిలో పెట్టాలి. ఎవరి చేతిలో పెట్టాడమ్మా? సరిగ్గా అంటే యాస కూడా లేని, యాస సరిగ్గా ఉండదంటండి. అందుకనే చలిమంట కాసుకుంటున్నప్పుడు నీ పలుకి నిన్ను గురించి సాక్షిస్తుంది, నువ్వు ఆ జాలరోడు అని చెప్పాడు. అంటే మాటలు మనలాగా రాలేదు, జాలరోడు మాటలాగా ఉంది. అప్పుడు నీ పలుకి నీ గురించి సాక్షిస్తుంది అని చెప్పి ఒక పేతురు దేన్ని పట్టుకుని వెళ్ళాడు అని అంటే దేవుడు సువార్తను పట్టుకుని వెళ్ళే ఆ స్థితిని ఇచ్చాడండి, తాళం చేయని ఇచ్చాడు. అంటే అంతకన్నా జ్ఞానవంతులు లేరా? యేసుక్రీస్తు లేరా? ఉన్నారు. ఒకవేళ యేసుక్రీస్తు వారు పుట్టాలనుకున్నాడు అనుకోండి, హేరోదు బలవంతుడా, యోసేపు బలవంతుడండి? హేరోదు బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే మొత్తం గజగజలాడిస్తాడు ఆ దేశాన్ని అంతటిని. కానీ వడ్లవాని కుమారుడుగా పుట్టాడు అంటండి. బలవంతుడిని సిగ్గుపరచడం కోసం బలహీనులతో పుట్టాడు. అలా మీరు మొత్తం గ్రంథంతో చూడండి, మీకు గొలియాతు ఎంచుకోలేదు దేవుడు, బలహీనుడైన దావీదుని ఎంచుకున్నాడు. లేకపోతే ఎవరో ఒక గొప్ప శాస్త్రవేత్తలు ఎంచుకోలేదండి. ఇది చాలా చిన్న మాటలు పలికే ఆమోసు లాంటి ఒక పశువులు కాకుండా ఎంచుకున్నాడు. అలాగే ఉంటుందండి దేవుడు ఏర్పాటు అంతా. దేనికోసం ఇలాగ ఏర్పాటు చేశాడు దేవుడు? దేనికోసం ఏర్పాటు చేశాడు? ఒకవేళ ఏ మాత్రం సంధించినా, ఏ మాత్రం అవకాశం ఇచ్చినా మనం దేంట్లో చేస్తాం? గోపి మన బలం ముందు మనం చేస్తాం. మీకు విషయం చెప్తాను. ఇశ్రాయేల్ చరిత్ర ఎప్పుడు కూడా మనం తెలుసుకోవడం కోసమే. అంటే మనం ఏ విధంగా నాశనం అయిపోతున్నాం, ఏ విధంగా బ్రతకాలి అని తెలియజేయడం కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తున్నప్పుడు మోషే చేతులు ఎత్తితే ఓడిపోవడం, చేతులు ఎత్తితే గెలవడం, చేతులు దించితే ఓడిపోవడం, లేకపోతే కొన్ని చోట్ల గోడ చుట్టూ తిరిగితే గోడ కూలిపోవడం, ఇలాంటివి ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసండి దేవుడు? నా బలము, నా విల్లు, నా కత్తి చేత నేను శత్రువులు గెలిచాను అని చెప్పుకున్నట్లు దేవుడు ఇశ్రాయేలీయుల కన్నా ముందుగానే కన్యగలు పంపించేవాడు. అంటే దేవుడు ఇశ్రాయేలీయుల కన్నా ముందుగానే వడగలు కురిపించేవాడు. మెరుపుల ద్వారా వాళ్ళని చంపేసినట్టుగా ఏర్పాటు చేశాడు. చాలా చిన్న విషయాలు. అంటే తిరిగితే ఎక్కడైనా గోడ కూలిపోద్దండి. గోడ కూలితే మన చర్చ్ బిల్డింగ్ పాతదాన్ని డెమోలిష్ చేయడం కోసం 50,000 ఎందుకు ఖర్చు పెట్టడం? చక్కగా ఒక పని 7 సార్లు తిరిగితే అదే కూలిపోయేది కదా. అలా కూలిపోదు. కానీ అంత బలమైన ఎన్నుకోవడం, కూలేటట్లుగా చేయడం కోసం దేవుడు ఎలాంటి పని ఏర్పాటు చేసేటం అంటే అది విన్నవారు అందరికీ ఎలా కనిపిస్తుందండి? వెరుతనం ఉంటుంది. కానీ దేవుడు దాన్నే ఏర్పాటు చేశాడు. అప్పుడు పడింది, యుద్ధం గెలిచేశాడు. అప్పుడు మేము గెలిచాం అని అన్నప్పుడు పక్కన ఉన్నాడు ఏమంటాడండి? మనం అత్యంతడానికి ఏముంది ఇందులో? దేవుడి కరమంటే తిరిగాము, మనం చేసింది ఏం లేదు, ఆయనే చేసుకుని వెళ్ళిపోయాడు అని చెప్తాడు. అంటే ఏ ఒక్కడూ అత్యంచుకుంటున్నట్టు దేవుడు తన గొప్ప సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. అలా ఇశ్రాయేలు చరిత్ర అంతా మనకు చూపిస్తుంది. అన్నింటికన్నా పీక్ లెవెల్లో దేవుడి యొక్క జ్ఞానం బయలుపరిచేది ఎక్కడానంటే ఆ సువార్తలో ఇంక నువ్వు నేను అత్యంచడానికి ఏముండదండి. మీరు మీ పాపలు కడుక్కున్నారంటే లేదండి, కడుక్కున్నారు కదండి. మీరు మీ పాపలు కడుక్కున్నారా లేదా? కడుక్కున్నారు కదా. ఇప్పుడు మనకి టీవీలో అప్పుడప్పుడు చూపిస్తుంటారు, నీకన్నా నేను ఎక్కువ వైట్ కలర్ షర్ట్ వేసుకొని వచ్చాను అనుకోండి, దాన్ని చూసి ఇది వచ్చేస్తుంటాడు. అప్పుడు ఆ ఇంట్లో తక్కువ డిటర్జెంట్ ఉంది, నా ఇంట్లో టైడ్ ఉంది అని చెప్పి ఒక యాడ్ ఇస్తాడు. ఇప్పుడు మనం పాపాలు కడుక్కున్నాం కదండి, మనం ఏమైనా అత్యించడానికి ఉందండి? నేను ఇగో ఫలానా రకం, ఫలానా నీతి కలిగి ఉన్నాను, పరిశుద్ధత కలిగి ఉన్నాను కానీ నా పాపాలు పోయే అన్నానికి అవుతుందండి? అవ్వదు. నువ్వైనా నేనైనా ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ లో ఒక తాలిబన్ అయినా సరే ఎక్కడికి రావాలంటే యేసుక్రీస్తు ఇల్లు దగ్గర రావాలి. వచ్చి ఏం చేయక్కర్లే, యేసుక్రీస్తు నామంలో విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసంతో దేవుడు ఏం చేస్తాడంటే కృప చేత ఆ పాపాలన్నీ తీసేస్తాడంట. తీసేసినప్పుడు ఇదిగో నేను పరిశుద్ధం అనడానికి ఉండదు. ఎందుకు? అక్కడ చేసింది ఏం లేదు. వచ్చి ఏం చేసేది అంటే జస్ట్ ఇక్కడికి వచ్చి మోకాలు వేసాడు అంతే. ఆ మోకాలు వేసి విశ్వసించాడు. దేవుడు ఏం చేశాడంటే మొత్తం అన్నింటినీ కూడా తీసేశాడు. ఇప్పుడు అత్యంచాల్సిన అవసరం ఏదైనా వస్తే, అత్యంచాల్సిన సందర్భం వస్తే ఎక్కడ అత్యంచాలి? సిలువులో అత్యంచాలి, సువార్తలో అత్యంచాలి,
ప్రభువునందు అత్యంచాలి. అప్పుడు అత్యంచినప్పుడు సంఘంలో నేను సంఘంలో గొప్ప అన్నానికి నీ ప్లేస్ ఏంటి అసలు? ఏం లేదు. గొప్ప అంతా ఎవరిది? యేసుక్రీస్తు. మాకు అంటే ఓ సువార్త సభలో ఒకటి విన్నాను. ఏంటంటే ఎప్పుడైతే సంఘం బయట ఓ సువార్తికుడి ఫోటో ఫ్లెక్సీ పెడతాడో ఆడు పబ్లిక్ గా ఒకటి చెప్పేస్తున్నాడు అంటే ఏంటంటే నేను ప్రభువుని రక్షించట్లేదు, ఇదిగో నా ముఖం పెట్టాను బయట, నేనే రక్షిస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు. అంటే కాబట్టి ఎప్పుడు కూడా సంఘంలో వాళ్ళు చేసిన పన్ను బట్టి కానీ, ట్రెజరీ అయితే ట్రెజరీ పన్ను బట్టి కానీ, విజిటింగ్ అయితే విజిటింగ్ పన్ను బట్టి కానీ, సువార్థికుడు అయితే చేసే బోధన బట్టి కానీ, మరి దేన్ని బట్టి కూడా అత్యంచకూడదు. అంటే కింద ఉంటారు కొంతమంది. నేను మొన్న పెళ్లికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నాడండి, అప్పుడే పాపం ప్రసంగం చేసాడు అన్నయ్య, శామ్యూల్ అన్నయ్య అన్ని పేరు. కిందకు వచ్చాడు, అందరికి షేకండ్ ఇచ్చాడు, నన్ను కూడా గుర్తు పెట్టాడు. ఈ మధ్యలో ఒక ఆయన వచ్చాడు, వచ్చి బ్రదర్ చాలా బాగా చెప్పారు బ్రదర్ అన్నాడు. సాధారణంగా చెప్పాడు. అప్పుడు ఈ అన్నయ్య కూడా పాపం సరిపోతుందండి అన్నట్టుగా నన్ను చూరుకున్నాడు. బ్రదరు చెప్పడం అంటే మామూలు చెప్పడం కాదు, మీ ముందు చాలా మంది చెప్పారు కానీ వాళ్ళందరికీ బెస్ట్ మీరే చెప్పారండి, నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి, ఇంకెవరికి నచ్చలేదండి అన్నాడు. అప్పుడు నాకు ఏమనిపించింది అంటే నేను అత్యంతను బాబు అని అంటున్నా కూడా అన్ని నేను అత్యంచాలని ఎవరో ఎక్కిస్తున్నాడు అండి ఆయన. అప్పుడు మామూలుగా సాధారణంగా జరిగే పరిస్థితి ఏంటి? గోపి అత్యేస్తాడు. నిజంగా నేను ఎంతమంది చెప్తున్నారు అంటే ఖచ్చితంగా బాగా చెప్పుకుంటాను అని అనుకుంటున్నాను. కానీ ఏమన్నా తెలుసండి, మనం చెప్పేదేముందండి, ఆల్రెడీ దేవుడు ఆ జ్ఞానాన్ని అందులో పెట్టాడు, నేను మీకు దాన్ని తెలియజేస్తాను అంతే. ఏదో నోటి మాటలా చెప్పడం కాదు. నిజంగానే నువ్వు యేసుక్రీస్తు యొక్క సువార్త అర్థమయ్యి అందులో దేవుడు ఉంచిన శక్తి జ్ఞానం నీకు అర్థమైతే నువ్వు తీసుకోవాల్సిన క్రెడిట్ ఏం నీకు కనిపించదండి. దేవుడే ఏర్పాటు చేశాడంతే. ఓ ఫ్యామిలీ ఏదో అద్భుతంగా ఒక ఫ్యామిలీని రక్షించామనుకోండి, అప్పుడు కింద వారం మనం చెప్పాము, దేవుడు పట్టణంలో సువార్త చేయడం కోసం ఆల్రెడీ దేవుడు ఒక ఏర్పాటు చేసేస్తాడు. అప్పుడు క్రిస్టియన్లని దేవుడు తీసుకుని వచ్చేసాడు. అప్పుడు ఈ విషయం అర్థమైపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని నేను కాబట్టి రక్షించాను అనగలదు కదండి, అనలేడు. ఎందుకంటే అసలు దేవుడు ఏర్పాటు లేక నేనేం చేస్తాను అసలు, కాబట్టి ఆయన చేశాడు అని చెప్పి ఎవరు అర్చేస్తాడు అంటే ప్రభువులు అర్చేస్తాడు. ఇప్పుడు అర్చించడం అనేది చోటు లేదనుకోండి, సంఘంలో విభజనకు అవకాశం ఉంటుందండి? ఉండదు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో దేన్ని బట్టి అర్చించారండి? భాషను బట్టి అర్చించారండి. హెబ్రీ భాష మాట్లాడేవారు గ్రీకు భాష మాట్లాడేవారు తక్కువ వారిగా చూశారు. అప్పుడు అసలు భాషను మాట్లాడేవారు కాదు ఘనత యేసుక్రీస్తు వారిది అనేది అర్థమైంది అనుకోండి, వాళ్ళకి అక్కడ గొడవ లేదు. ఇప్పుడు నేను పౌరువాడిని, కేపవాడిని, అపూర్వవాడిని అని అనుకునేవాడు అసలు సువార్త అనేది అర్థమైంది అనుకోండి, అచ్చే ఎవరికి వెళ్ళిపోతుంది? యేసుక్రీస్తుకి వెళ్తుంది. అప్పుడు ఎవరిలో ఉండడానికి ఇష్టపడతావు రమేష్? క్రీస్తులో ఉండడానికి ఇష్టపడతావు. అర్చించేది క్రీస్తులు అర్చించాలి. అప్పుడు ఒక మనిషి దేన్ని బట్టి అర్చిస్తాడంటే జ్ఞానాన్ని బట్టి, నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి, ఇలాంటి వాటిని బట్టి అర్చిస్తాడు. అప్పుడు ఆ పౌలు ఏం చెప్తున్నాడు అంటే 31వ వచనం ఒకసారి చదివేసి ముగించుకుంది. అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపబడినని వ్రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు. ఒక నిమిషం, అర్చించేవాడు ఎవరు అర్చించాలని అంటే యేసుక్రీస్తులు అర్చించాలి. అప్పుడు ఒకవేళ మనుషులందరూ కూడా దేని మీద అర్చిస్తారు? ఇదిగో జ్ఞానాన్ని బట్టి అర్చిస్తారు, నీతిని బట్టి అర్చిస్తారు, పరిశుద్ధతను బట్టి అర్చిస్తారు, ఇలా చాలా ఉన్నాయి. అప్పుడు అర్చించడానికి కావలసిన కారణాలన్నింటిలోనూ దేవుడు ఎవరు ఉంచాడు అంటే దేవుని మూలముగా ఆయన అంటే యేసుక్రీస్తు వారు మనకేమయ్యాడంటే ఆయనే జ్ఞానం, ఆయనే నీతి, ఆయనే పరిశుద్ధత, ఆయనే విమోచన. మరి ఇక్కడ నువ్వు ఎక్కడ అర్చించడానికి అవకాశం ఉంది? పరిచయంలో కూడా దేని బట్టి అర్చించారంట? తామే నీతిమంతులు అయినట్టు అనుకొని ఇద్దరు చులకనగా చూశారంట. అంటే వీళ్ళు ఏమయ్యారు? అర్చించేవారు. దేన్ని బట్టి? వాళ్ళు చేసే ఉపవాస ప్రార్థన బట్టి, వాళ్ళు నీతిగా ఉన్న దాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి. కానీ ఇప్పుడు ఆ పరిశుద్ధత, ఆ నీతి అన్ని కొట్టేసి యేసుక్రీస్తు వారిలో ఉంచాడంటండి. అన్ని దేన్ని? జ్ఞానాన్ని, నీతిని, పరిశుద్ధతని, విమోచనాన్ని అన్నింటినీ కూడా యేసుక్రీస్తులోనే పెట్టాడు.
అతిశయిద్దాం అనుకుంటే ఎవరు అతిశయించాలంటే యేసుక్రీస్తు. ఇది మొదటి అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అక్కడ ఉన్న సంఘస్థులందరికీ తెలియజేశాడు. మేబీ నాకు తెలియదు, అంటే విభజనలు ఈ పత్రిక అందుకున్న తర్వాత పోయాయో ఉన్నాయో నాకు తెలియదు. మామూలుగా నాకున్న జ్ఞానాన్ని బట్టి ఏమనుకుంటానంటే పరిశుద్ధాత్ముడి చేత రాయబడిన ఆ పత్రికను వారు చదువుకున్న తర్వాత వారు కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారు మార్మల్స్ పొందుంటారు. కానీ ఈ విషయాలన్నీ మనకెందుకు రాయబడ్డాయంటే ఒకవేళ అతిశయించే స్వభావం ఉంది, విభజనలకు దారి తీసే అలాంటి మనస్తత్వం ఒకవేళ మనలో ఎవరైనా ఉంటే మనం ఈ రోజే తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభువునంగా అతిశయించాలి తప్ప నీ గొప్ప లేదు, నా గొప్ప లేదు, అసలు ఎవరు గొప్ప లేదు. ఇంకా రోమిలకు రాసిన పత్రికలు ఏమంటాడంటే గణత విషయంలో ఒకరిని కూడా గొప్పగా ఎంచుకోండి. అంటే నువ్వు నాకన్నా బాగా పని చేయగలవు, అసలు నేను చేస్తూనే ఉంది, జోసఫ్ అయితే కింద రాజవారం చాలా పని చేశాడు అని ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలంటాడు. అప్పుడు విభజనలకి అవకాశం ఉంటుందండి, ఏకత్వానికి అవకాశం ఉంటుందా? ఏకత్వానికి అవకాశం ఉంటుంది. ఏకత్వానికి అవకాశం ఉంటే వచ్చే లాభం ఏంటి? ఈ సంఘం ఎవరిదో ఆయన ఉద్దేశం నెరవేర్తారు. ఎవరిది ఈ సంఘం? క్రీస్తుది. క్రీస్తు యొక్క ఉద్దేశం నెరవేర్చారు. అందరి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క లేఖనాలను పరిశోధించడానికి, ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఈ లోకంలో మేము అందరం కూడా జ్ఞానులమని, తర్క జ్ఞానం కలిగిన వారమని, మరొకటని అర్చించే స్థితిలో ఉన్నప్పుడు నాయన మా జ్ఞానాన్నంతటినీ నాయన వ్యర్థం చేయడం కోసం సువార్త ప్రకటన అను వెర్రితనం చేత మమ్మల్ని రక్షించారు. అది నశించిపోతున్న వారందరికీ వెర్రితనం కానీ నాయన రక్షింపబడిన మాకు, విశ్వసించిన మాకు అది దేవుని శక్తిగా కనబడుతుంది, మీ యొక్క జ్ఞానంగా కనబడుతుంది తండ్రి. అందుకు బట్టి మీకు వందనాలు. ఇంత గొప్ప జ్ఞానం చేత, ఇంత గొప్ప అద్భుతమైన సంకల్పం చేత మీరు మమ్మల్ని క్రీస్తు ప్రభు ద్వారా రక్షించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మీ యొక్క అపారమైన జ్ఞానాన్ని మా ఇళ్లలో ప్రదర్శించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ వాక్యాన్ని విన్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. మీరే మీ యొక్క జోక్యం చేత మా హృదయంలో ఆ వాక్యం నాటబడేలాగిన, ఏ క్షణంలో కూడా మేము అతిశయించేవారిగా కాకుండా మా సొంత జ్ఞానాన్ని బట్టి కానీ, మా వంశాన్ని బట్టి కానీ, మా యొక్క పలుకుబడిని బట్టి కానీ అతిశయించే వారిగా కాకుండా క్రీస్తు ప్రభు సంఘంలో ప్రభువులను అతిశయించే వారిగా ఉండేలాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. ఈ వీడియో ద్వారా వాక్యం వింటున్న వారిని దీవించి ఆశీర్వదించండి. సంఘంలో ఇప్పుడు నాయన చర్చ్ బిల్డింగ్ లో కూడుకున్న మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ దినపు దీవులను నాయన, ఈ రాత్రి దీవులను మా పైన ఉంచి నాయన మాకు మీ దీవులను అనుగ్రహించండి. మీ చిత్తమైతే మాకు జీవితాల్లో మరొక దినాన్ని అనుగ్రహించండి తండ్రి. మా ప్రభు దినాన్ని నాయన మిమ్మల్ని ఆరాధించగలిగే గొప్ప భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాం. అందరికీ